అయిన మా తండ్రి, జీవము గల మా దేవ, ఎన్నడను మారని మార్పు చెందని మా ప్రియ ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అనే నామముల కంటే హెచ్చించబడినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో తండ్రి, మా ప్రభు పునరుద్ధాన దినములు ఈ రీతిగా మంది రావడంలో సాగిలపడి మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై నన్ను మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమను బట్టి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. గత కాలం అంతా కూడా, గత దినాల్లో గత వారం అంతా కూడా కాపాడి భద్రపరిచి ఏ తెగులను నిగుడారం సమీపించిన వాగ్దానం మా పక్షంగా మీరు నెరవేరుస్తూ ప్రభా నెరవేర్చి తండ్రి నాయన మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి మీ ఇంటి తోడుకుని వచ్చి మీ ప్రేమను బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. నాయన సకల లోకము సార్వత్రిక సంఘము సకల లోకమందరి ప్రభా పరిశుద్ధులందరూ కూడా ప్రభా ఆయా స్థలాల్లో ప్రభా మిమ్మల్ని ఆరాధించుండగా తండ్రి వారితో మేము కూడా కలిసి గ్రహబోతులు కొద్దిమందిగా చేరి మిమ్మల్ని ఆరాధించగలిగే మాకునిచ్చినటువంటి శ్రేష్ఠ తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు. సకాలంలో మీ ఇంటి రాగల ప్రియబిడ్డలను బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా ఈ సమయంలో ఆది నుంచి అంచెం వరకు మీరు ఆధిపత్యం వహించి నడిపించండి ప్రభా. కనబడుకున్నటువంటి ప్రతి విధమైన అంధకాశత్వం లయపరచండి. మందిరం చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా ఈ దేవుని మందిరం అనే గమనికతో వారు కూడా ఒక దినాన జీవం గల దేవుడు అని మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తమై ప్రభా వారు మోకరించుకున్నట్లుగా వారిని కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. మందిరం చుట్టూ మంది రావడం అంతా కూడా మీ తేజో మహిమ సమృద్ధిని మీ పరిశుద్ధాత్మ సంచారం ఉంచండి. అయోగుడు నా పాత్రలో నిష్పడిన ఖాళీ పాత్ర జ్ఞాపం చేసుకోండి, సహాయపడండి. ఆ స్థలాలను రావాల్సిన బిడ్డలందరినీ కూడా తోడుకొని రండి. హెబ్రోన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతని హెబ్రోన్ నిలబడిచిన మీద అవసరమైన వారిని బాధపరిచి అభిషేకించి వాడుకోనండి. హెబ్రోన్ అనుబంధంగా ప్రపంచమంతటా జరిచిన పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం, జ్ఞాపం చేసుకోండి. మరి అనారోగ్య పరిస్థితులను బట్టి హాస్పిటల్లో ఉన్నటువంటి మీద అవసరమైన వారిని కనికరించండి ప్రభా, ముట్టి స్వస్థపరచండి. ఈ రీతిగా ప్రభా ఎవరైతే బలహీనపరుస్తున్నారో ప్రభా సహాయపడండి, కనికరించండి ప్రభా. నాయన మీ ఇంటి రాలేని బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని రాగలిగుండి అలక్ష్యత కలిగిన వారిని దర్శించి సమకూర్చండి. మార్గంలో ప్రియులకు క్షేమకరం నడిపించండి. మరి నేను పెద్దలైన వారు హెబ్రోన్లో మీ దాసులైన వారిని కనికరించండి. మరొకసారి బలహీనని జ్ఞాపకం చేస్తుందని ఏదైనా పరిస్థితుల మీ సహాయాన్ని కోరుకుంటూ ఆది నుంచి అంచెం వరకు మీరే ఆధిపత్యం వహించి నడిపించమని అయోగ్యుడును ఖాళీ పాత్ర మరొకసారి ప్రభా మీ యొక్క రక్త పోషణ వచ్చిన శుద్ధీకరించి మీ సిలువ చాటును మరుగుపరచమని బలహీనను బలపరచమని సమృద్ధైన విధానంలో మీ యొక్క ఆత్మచేతనను బలపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ కరెంటును సౌండ్ సిస్టమ్ సమస్త మీ ఆధీనంలో ఉంచుకోమని మా కొరకై తిరిగి తొలగినటువంటి మా ప్రభువును రక్షణ నేర్పిస్తారు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము. యుద్ధశూరుడే యెహోవా నా బలము నా గానము. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. నా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము.
ఆయనే దేవుడు మనకు పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను పారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోనా ముంచి వేసే యెహోవా ఎర్ర సముద్రములోనా ముంచి వేసే యెహోవా యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు నీ మహిమాతి సయమునా కోపాగ్ని రగులా చేసి నీ మహిమాతి సయమునా కోపాగ్ని రగులా చేసి చేతవలె దాహించెదవు నీపై లేచు వారిని చేతవలె దాహించెదవు నీపై లేచు వారిని యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకుందును దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకుందును కత్తి దూసేదాను అని శత్రు వనుకొనెను నా కత్తి దూసేదాను అని శత్రు వనుకొనెను యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు వేల్పులలో నీ సముడెవాడు పరిశుద్ధ మహనీయుడా వేల్పులలో నీ సముడెవాడు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవాడు అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవాడు యెహోవాను గానము చేసెద
చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడిచిరి సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు పాట సంఖ్య 175 పాడుకుందాం అండి. పాట సంఖ్య 175. పాట సంఖ్య 175. పాత పుస్తకాలు అయితే 702. పాత పుస్తకాలు అయితే 702. ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది అద్భుతము నీ సంకల్పం ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు స్తుతి ప్రశంస ప్రభు యేసునకే క్రీస్తు నందు తండ్రి సర్వము చేయున్ స్తుతి ప్రశంస ప్రభు యేసునకే క్రీస్తు నందు తండ్రి సర్వము చేయున్ పరమందలి ప్రతి ఆశీర్వాదం పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు సర్వం నొసగే క్రీస్తు నందు మనకు సర్వం నొసగే ఓ ప్రభు నీవే ధన్యుడవు ఓ ప్రభు నీవే ధన్యుడవు జగత్తు పునాది వేయకమునుపే ఏర్పరచుకునే మనల క్రీస్తు ప్రభులో జగత్తు పునాది వేయకమునుపే
ఏర్పరచుకునే మనల క్రీస్తు ప్రభులో పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే, పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసే పరలోక దీవెనలు మనకు సాగే, పరలోక దీవెనలు మనకు సాగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే, తనదు పరలోక సంకల్పము ద్వారా తన కుమారులుగాను స్వీకరించే. ఒక దినము అధికారము మనకు సగును, ఒక దినము అధికారము మనకు సగును. యేసునందు కలది ఆశీర్వాదం, యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే, తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనల స్వీకరించే. తన రక్తముతో విమోచించి, తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే, క్షమాపణ మనకు క్రీస్తులో నొసగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి, తన చిత్తము ద్వారా సర్వము చేసి తన స్వాస్యముగా మనలా చేసేను, తన స్వాస్యముగా మనలా చేసేను. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల మా దేవ, మీ ఘనమైన నామకొందనములు స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి, కనపరచడానికి, పాటల ద్వారా స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా
మాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనములు, స్తోత్రములు. తిరిగి ప్రభా వ్యక్తిగతంగా హృదయమార విరుగల హృదయంతో తండ్రి, పూర్ణ హృదయంతో ప్రభా నాయన ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించు కొరకై, మా జీవార్పణ మీ సన్నిధిలో అర్పించడం కొరకై వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, దర్శించండి, ఆయత్తపరచండి. ఇప్పుడు వచ్చిన మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరొకసారి మీకు ఆత్మచేత మమ్మల్ని తాకమని ఈ సమయం కొరకై, ఈ దినము కొరకై మీరు సిద్ధపరిచినటువంటి మీ జీవపు మాటలు, మీ తలంపులు మాకు దయచేసి తృప్తిపరచబడిన వారమై మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని మీరే నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, మరోసారి బలహీనను, దౌర్భాగ్యుడును, నిష్ప్రయోజకుడును, ఖాళీ పాత్రను తండ్రి సమృద్ధిగా నన్ను నింపుమని, ప్రభా మీ సిలువ చాటును మరుగుపరచమని, మీ నోటి పోరుగా మాత్రమే నన్ను జ్ఞాపం చేస్తుందని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభుని మనం ఆరాధించడం కొరకై నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం నుండి ఆఖరి వరకు, అనగా 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 8వ వచనం నుండి 18వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం నుండి 18 వరకు. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఇది ఏడవ మొదలు పెట్టగా అధికారి నెహెమ్యాయు, యాజకుడును, శాస్త్రియును ఎజ్రాయును జనులకు బోధించి లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమి సిద్ధం కొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలహారములు పంపించుటకును సంబరముగా ఉండుటకును మరి ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలని వ్రాయబడినట్టు కనుగొనెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. నూను కుమారుడైన యెహోషువ ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. దేవుడి వాక్య భాగాన్ని ఆశ్రయించి మనకు అనుగ్రహించింది కాక. ఈ భాగంలో చూసినప్పుడు మరి ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం మరి బబులోను చెర నుండి వారు విడిపించబడ్డారు. గత వారం చూసాం. అక్కడ చూస్తే ఐగుప్తు బానిసత్వం నుండి వారు తీసుకొని రాబడ్డారు. వారు పర్ణశాల పండుగ ఆచరించవాలని దేవుడే వారికి తెలియపరిచారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి దేవుని వాక్యాన్ని చదువుతుండగా వారు గ్రహించారు. మనం చూడొచ్చు మరి 14వ వచనంలో, 8వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా
7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయుల్లో పర్ణశాల నివాసం చేయవలని వ్రాయబడి ఉండుట కనుగొనెను. ఇక్కడ చూస్తే గత వారం చూసినప్పుడు వారు మరి ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుండి వచ్చిన వారు, ఇక్కడ చూస్తే చెదిరిన ఇశ్రాయేలీయులు యూదులు ఎన్ని సంవత్సరాల వారు? 70 సంవత్సరాల తర్వాత తిరిగి సమకూర్చబడ్డారు. నెహెమ్యాని దేవుడు వాడుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత వీరికి చూస్తే ఇక్కడ మరి అధికారి అయినటువంటి నెహెమ్యా, శాస్త్రి ఎజ్రా, వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వారికి బహు చక్కగా వారు గ్రహించినట్లుగా వారికి అర్థము చెప్తా వారికి వినిపిస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వారు జనులందరూ ఆ మాటలు విన్నప్పుడు ఏం చేస్తున్నారు? జనులు మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు. జనులందరూ ఏం చేస్తున్నారు? మాటలు విని ఏడవ మొదలు పెట్టగా వారు ఏడుస్తూ ఉన్నారు, ఏడవ మొదలు పెడుతున్నారు. ఎందుకు? అయ్యో దేవుడు మరి మాకు ఇటువంటి ఆజ్ఞలు, ఇటువంటి వాక్యం ఇచ్చారు. ఎందుకు వారు మరి చెరపట్టబడ్డారు అంటే వాక్యమునకు అవిధేయులైన కారణం చేత, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనని కారణం చేత, దేవుని కట్టడలను గైకొనని కారణం చేత వారు చెరలోనికి తీసుకుని పోబడ్డారు. అయితే వీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో ఇప్పుడు దానిని బట్టి, వాక్యాన్ని బట్టి వీరు ఏం చేస్తున్నారంటే 10వ వచనం ఆఖరి భాగం చూస్తే యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారని వారికి తెలియజేయబడతా ఉంది. అంతేకాదు వారు బహుగా చూస్తే 17వ వచనం ఆఖరి భాగం చూస్తే వారికి బహు సంతోషం పుట్టింది. కాబట్టి చూసినప్పుడు ఇక్కడ వీరు తిరిగి పర్ణశాలల పండుగను ఆచరింపవలనని మరి అక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యం వారు చదువుట ద్వారా, దేవుని గ్రంథం స్పష్టంగా చదువుట ద్వారా వారు గ్రహించారు. మనము బబులోను చెరలో నుండి మనము విడిపించబడ్డాం. బబులోను చెర నుండి విడిపించబడిన మనము ఇప్పుడు పర్ణశాలలో తిరిగి మనం ఏర్పాటు చేసుకోవాలి. వారు తెలియజేయబడినప్పుడు వీరు చక్కగా వెళ్ళారు. ఒలివ చెట్ల కొమ్మలు, అడవి ఒలివ చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, గుబురు గల వేరు చెట్ల కొమ్మలు తెచ్చి వ్రాయబడినట్లుగా, ఇక్కడ చూసినప్పుడు వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారం జనులు పోయి వారు తెచ్చి మరి పర్ణశాలలు కట్టుకునిరి. 16వ వచనం ఆఖరి భాగంలో చూస్తే పర్ణశాలలు వీధిలోను, ఎఫ్రాయిం గుంపు వీధిలోను, ఆవరణలన్నిటిలోనూ కూడా వారు చక్కగా పర్ణశాలలు కట్టుకున్నారు. అయితే వారికి ఇది ఎలా ఉంది చూసినప్పుడు 17వ వచనంలో చూస్తే మరి యెహోషువ దినం, నూను కుమారుడని యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేసి ఉండలేదు. గత దినాల్లో మరి ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించబడినప్పుడు వారు పర్ణశాలల పండుగ, ఆ యొక్క 7 పండుగలు వారు జరుపుకున్నారు. అయితే తిరిగి దేవుని యొక్క వాక్యానికి అవిధేయులై చెదరవు కొట్టకబడినప్పుడు వీరు దానికి దూరం అయ్యారు. ఇప్పుడు వీరందరికి కూడా ఎలా ఉంది అది? మరి చూస్తే నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకునేది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టింది. ఇప్పుడు దేవుని వాక్యం వారికి ఎంతో సంతోషంగా ఉంది. దేవుని కార్యాలు వారికి ఎంతో సంతోషంగా ఉన్నాయి. కాబట్టి యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. కాబట్టి అలా తెలియచేసినప్పుడు వారు ఆనందిస్తూ ఉన్నారు. ఆ రీతిగా ఆనందిస్తూ వారు చూడండి ఇక్కడ 18వ వచనం చూస్తే ఇదిగాక మొదటి దినం మొదలుకొని కాడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. 7 దినాలు కూడా మరి ఎజ్రా వినిపిస్తూ వస్తుంటే వారు విని మరి సంతోషంగా దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి బలం పొందుతూ ఉన్నారు. ఆ రీతిగా వారు 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. కాబట్టి ఆ రీతిగా వారు తిరిగి బబులోను చెర నుండి దేవుడు ఏ రీతిగా వారిని తిరిగి సమకూర్చాడు. 70 సంవత్సరాలు ఏ రీతిగా వారు చెరపట్టబడ్డారు. చూస్తే మనం కూడా మన పాపాన్ని బట్టి మనము దాసత్వంలోకి వెళ్ళాం. ఐగుప్తు దాసత్వంలోని తిరిగి మరి దేవునికి ఔదార్యమైన కారణం చేత బబులోను చెరలోనికి తీసుకుని పోబడ్డాం. అప్పుడు తిరిగి ఎప్పుడైతే బబులోను చెర నుండి వారు విడిపించబడ్డారో వారు తిరిగి వారు ఈ యొక్క పర్ణశాలల కింద కూర్చొని 7 దినాలు కూడా ఎజ్రా వారికి చక్కగా దేవుని వాక్యం వినిపిస్తూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే, అయ్యో ఈ వాక్యానికి అవిధేయత చూపించడాన్ని బట్టే మనము తిరిగి బబులోనికి చెరగా తీసుకుని పోబడ్డాం. దేవుడు మనల్ని చెదరగొట్టాడు. ఇప్పుడు తిరిగి సమకూర్చబడుతున్నాం.
కాబట్టి ఏ రీతిగా మనం సమకూర్చబడ్డాం అనే విషయాలు వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యం పక్షంగా వారు వింటూ ఆనందిస్తున్నారు, బహుగా సంతోషిస్తున్నారు. అంతేకాదు యెహోవా యందు ఆనందించడం వల్ల వారికి ఎంతో బలం పొందుతున్నారు. మరి తిరిగి అందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు పర్ణశాలలో మరి ఆ దినాలు అయిపోయిన తర్వాత వారు తిరిగి పరిశుద్ధ సంఘముగా వారు కూడుకుంటా మనం చూస్తున్నాం. మరి తిరిగి మనం కూడా మన జీవితంలో చూసినప్పుడు యెషయా గ్రంథం 61 అధ్యాయంలో 10వ వచనం జ్ఞాపం చేసుకుంటే, యెషయా గ్రంథం 61 అధ్యాయము 10వ వచనం జ్ఞాపం చేసుకుంటే మనం కూడా మరి పాపపు బానిసత్వం నుండి, పాపపు చెర నుండి విడిపించబడి ఏ రీతిగా ఉన్నామో, ఏ రీతిగా మనకి దేవుడు పర్ణశాల ఏర్పాటు చేసి చూస్తే 10వ వచనం కలిసి చదువుకుందాం అంతా కూడా. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసినాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను. ప్రభువు పాపపు బానిసత్వం నుండి, పాపపు చెర నుండి విడిపించి తన యొక్క కలువరి శిలువ కార్యం ద్వారా మనల్ని విడిపించి ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రం మనకు ధరింపజేశారు. అంతేకాదు నీతి అను పైబట్ట, అంతేకాదు యెహోవాని బట్టి మనము మహానందముతో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. మనం కూడా ప్రభు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని బట్టి, నీతి వస్త్రాన్ని బట్టి, దేవునిని బట్టే మన ఆనందం, మహానందముతో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి బబులోను చెర వంటి పాపపు చెర, మరి చెర ఐగుప్తు బానిసత్వం, బబులోను చెర. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మరి పాపపు బానిసత్వంలో ఉంచబడతాం, పాపపు చెరలో పట్టబడతాం. అటువంటి పరిస్థితుల నుండి ప్రభు మనల్ని విడిపించారు. విడిపించిన మన ప్రభు మనకు ఆయన వాక్యాన్ని ఇచ్చారు. ఆయన వాక్యాన్నిలో మనము బలం పొందాలి. రెండోది చూస్తే ఆయన అనుగ్రహించిన రక్షణ వస్త్రం మనకు ధరింపజేశారు. ఈ రక్షణ వస్త్రం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవమే మన ఆత్మకు ఆయన ధరింపజేస్తున్నాడు. ఆత్మకు ధరింపజేసినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యొక్క జీవం. పాపముతో పతనమైన మన జీవితాల్ని ప్రభు కలువరి శిలువలో ఆయన వధించబడటం ద్వారా ప్రభు దేహములో చూస్తే అపోస్తలుని పౌలు గలతీయులకు రాస్తా అంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం జ్ఞాపం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం కలిసి చదువుకుందాం. 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. క్రీస్తును ధరింపజేశాడు తండ్రి మనకు. క్రీస్తును ధరించుకుని ఉన్నాం. 4వ అధ్యాయం 27వ వచనం చూస్తే క్రీస్తును ధరించుకుని ఉన్నాం. క్రీస్తును ఎలాగో ధరించుకుని ఉన్నాము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో ఆయన దేహము చేర్చబడింది. కొరడా దెబ్బల చేత, తలన ముండ్ల కిరీటం, కాళ్ళ చేతులందు శీలలు, ప్రక్కన బల్లెంపుడు, శరీరం అంతా కొరడా దెబ్బలు, ముఖం మీద ఉమ్ము వేశారు, గడ్డం పెరికి వేశారు. శరీరం అంతా కూడా చీల్చబడటం ద్వారా ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్ల యొక్క దేహాన్ని మనకు ప్రభు వస్త్రముగా, అందుచేతనే క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మనము క్రీస్తును ధరించుకుని ఉన్నాం. మరి ఆరంభ దినాల్లో కూడా చూస్తే తండ్రి అయిన దేవుడు ఆదాము హవ్వలకు ఏమిచ్చాడండి? ఆయన మరి వారైతే మరి కచ్చడాలు తయారు చేసుకున్నారు, కానీ మరి ప్రభు వారికి ఇచ్చింది ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం, దేవుడని యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించి. ఎలాగొచ్చిందంటే చర్మం? వధించబడకుండా చర్మం రాదు, వధించబడింది. ప్రతి స్థలములో కూడా ఆజ్ఞాతి క్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇట్టి మరణం నుండి మనం విడిపించడానికి ఏం కావాలా? పరిశుద్ధమైన బలి. ఆరంభ దినాల నుండి కూడా వారు బలులు అర్పిస్తూ వచ్చారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే ఆదాము హవ్వలు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించారో, వారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు, వారు దేవుని సన్నిధిలో వారు సిగ్గుపడతా ఉన్నారు, వారు దిగంబరులమని వారి యొక్క దిగంబరత్వాన్ని వారు ఎరిగిన వారుగా ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి చర్మపు మరి చొక్కాయిలు చేశాడు. ఈ చర్మము బలి ద్వారానే, వధించబడటం ద్వారానే
మరి సిద్ధపరచబడినట్టుగా మనం చూస్తున్నాం. చర్మము ఏదో జంతువులు చంపితే తప్ప చర్మము రాదు. అందుకని ఏమంటారు, చావగొట్టి చర్మం తీసేస్తానంటారు కోపం వస్తే. చూసారా, చంపితే తప్ప చర్మం తీయలేరు. చూసారా, కాబట్టి ఈ చర్మపు చొక్కాయి జ్ఞాపకం చేస్తుంది, బలిని జ్ఞాపకం చేస్తుంది. ధర్మశాస్త్రము ఏం చేయబడాలా, పాపం చేసినవాడు బలి అర్పించాలా. ధర్మశాస్త్రం బలిని జ్ఞాపకం చేస్తుంది. ఇట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు రక్షణ వస్త్రము. ఆ వస్త్రము ఏది అంటే క్రీస్తు యేసును మనము ధరించుకున్నాం. అనగా ఆ జీవము మన ఆత్మకు ధరింపజేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో. కాబట్టి మనము ఈ దినాన ప్రభువును ఆరాధించబద్దులమైన. ఎందుకంటే ప్రభు అనుగ్రహించిన రక్షణ వస్త్రము, నీతి వస్త్రము సామాన్యంగా తీసుకుని రాబడలేదు. ఏటికి సిద్ధపరచబడింది, కలుగును గాక అంటే కాదు, ఆయన ఏకైక అద్వితీయ కుమారునిగా భూలోకానికైనా దిగి వచ్చాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన అడిగారంట చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చిన తర్వాత, ఏమని, అయ్యా నువ్వు చంద్రుని మీద అడుగు పెట్టి వచ్చావు, నువ్వు ఏ రీతిగా సంతోషిస్తున్నావు, నువ్వు చాలా గొప్పవాడువు అని చెప్పి అందరూ చూస్తున్నారంట. నువ్వు చంద్రుని మీద అడుగు పెట్టి వచ్చావు, నీ పాదాలు అబ్బా ఎంత ధన్యమైపోయినాయి అని ఆయన పొగుడుతూ ఉంటే ఆయన అన్నాడంట, అయ్యా నేను వెళ్ళి చంద్రుని మీద అడుగు పెడతాం పెద్ద పెద్ద పరిస్థితి ఏం కాదు, గొప్ప ఏం కాదు, కానీ దేవాది దేవుడయ్యుండి మనుష్యునిగా, సామాన్యమైనటువంటి మనుష్యునిగా భూమి మీద అడుగు పెడదాం అనేది చాలా గొప్ప కార్యము. అదే గొప్ప కార్యము. చూసారా, కాబట్టి దేవాది దేవుడయ్యుండి మహామహిమలో పరిశుద్ధతయే ఆయనకు మరి ఎన్నటికి కూడా తగినటువంటిది. అట్టి పరిశుద్ధుడైన దేవుడు పాప భరితమైనటువంటి, పాపముతో నిండినటువంటి దేవుడు భూమిని చూడగా అది చెడిపోయినటువంటి భూమి మీదకి, పాపముతో నిండిన భూమి మీదకి మనుష్యునిగా దిగి వచ్చాడు. ఎందుకనంటే నీవు నేను కూడా ఆజ్ఞని మీరాం, దేవుని వాక్యానికి అవిధేయమయ్యాం, పాపము చేత నింపబడి ఉన్నాం, పాపము చేత చచ్చిన వారంగా ఉన్నాం, మనము పాపము దిగంబరత్వంలో ఉన్నాం. అట్టి మనకు రక్షణ వస్త్రాన్ని ధరింప చేయడానికి పర్ణశాలల పండుగ ఆచరించడానికి మనం ఏమాత్రం కూడా యోగ్యులము కాదు. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన దేహాన్ని చీల్చి మనల్ని అందులో ధరింపజేశాడు. క్రీస్తును మనము ధరించుకుని ఉన్నాం. అందుని బట్టి మనము సంతోషించే వారంగా ఉన్నాం, ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. తిరిగి చూసినట్లయితే లూకాసువార్త 10వ అధ్యాయంలో 20వ వచనం కూడా జ్ఞాపం చేసుకుంటే, లూకాసువార్త 10వ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుకుందాం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు మనకు రక్షణ వస్త్రం అనుగ్రహించడమే కాదు, నీతి వస్త్రం అనుగ్రహించడమే కాదు, మన పేర్లు ఎక్కడ పెట్టాడైనా పరలోకమందు, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడిని, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడిని. కాబట్టి ఇక్కడ కూడా వారు పర్ణశాలలో కూర్చొని, బబులోను చెర నుండి విడిపించబడినటువంటి వారు పర్ణశాలలో కూర్చుని వారు ఈ రీతిగానే ప్రభుని ఆరాధించుండొచ్చు. ఏమని, మమ్మల్ని మేము మరి అక్కడ చనిపోయారు అనేక మంది మా పితరులు, అందులో నుంచి కొద్దిమంది వచ్చాం, కాబట్టి ఈ యొక్క పర్ణశాలల కింద మేము ఉన్నాము. రెండోది చూస్తే మేము ఇప్పుడు యూదుల జనాభాలోనికి తిరిగి ఇశ్రాయేల్ జనాంగంలోనికి మమ్మల్ని లెక్కించావు అని వారు ప్రభువును ఆరాధించి ఉండొచ్చు. నీవు నేను కూడా ఆరాధించేది ఏంటంటే, మనము దిగంబరత్వంలో ఉన్నాం, పాపపు దిగంబరత్వంలో. అటువంటి మనల్ని తిరిగి ప్రభు క్రీస్తును ధరింపజేశారు. అంతేకాదు మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి. అందుబట్టి మనము ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. తిరిగి కీర్తనకారుడు అంటున్నాడు 16వ దావీదు కీర్తనలో, 16వ దావీదు కీర్తన 11వ వచనం చూస్తే, 16వ దావీదు కీర్తన 11వ వచనం కలిసి చదువుకుందాం. 16వ దావీదు కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తుంది, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏ మార్గంలో తీసుకొచ్చాడు ప్రభువు? బబులోను చెర నుండి జీవ మార్గంలోనే తీసుకుని వచ్చారు. అంతేకాదు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషాలకి వారిని మరి ప్రభువే సమకూరుస్తూ వచ్చారు.
ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు. అంతవరకు బబులోనులో ఎటువంటి బానిసత్వంలో, ఎటువంటి చెరలో వారు ఉన్నారో వారు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. ఇప్పుడు చెరలో లేరు, వారు విడిపించబడ్డారు. కాబట్టి వారు అంటున్నారు, ఏమంటారు? నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంటున్నారు. మనం కూడా మరి పాపంలో ఉన్నప్పుడు, పాప బంధకాల్లో ఉన్నప్పుడు మనకి ఏ సంతోషం లేదు, ఆనందము లేదు. పాపముతో నిండిన మనకు మరి ఏ విధమైనటువంటి తృప్తి, సంతోషం లేని బ్రతుకు, శాంతి లేని జీవితాలకు దేవుడు ఏం చేశాడు? సంపూర్ణ సంతోషం. అందుచేతనే వారు కూర్చొని మరి పర్ణశాలలో కూర్చొని ఎజ్రా, నెహెమ్యా వారు చెప్తూ ఉంటే, నెహెమ్యా దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపిస్తూ ఉంటే, వారికి అర్థమయ్యే భాషలో వారికి చెప్తూ ఉంటే వారిలో ఏం కలిగిందంటండి? బహు సంతోషము పుట్టెను. అబ్బా, ఎవరి హృదయాలలో సంతోషం పుడుతుందండి? ఈ లోకంలో ఈ సంతోషం, లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమైనటువంటిది. ఈ సంతోషం, లోకంలో సంతోషం ఎంత తాత్కాలికమంటే క్షణమాత్రమే. ఎందులో చూసినా సరే మంచి ఆహారం తిన్నామా ఆ కాసేపే సంతోషం, ఆ తర్వాత గ్యాస్ పైన వస్తే అబ్బా ఎందుకు తిన్నామరా బాబు, అక్కడే పోయింది సంతోషం. చూసారా? ఏది చేసినా కానీ అది క్షణమాత్రపు సంతోషం ఇచ్చేది. కానీ పర్ణశాల కిందకు వచ్చిన దేవుని చూడండి, వారు ఎక్కడ పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారో వారికి సంతోషము పుట్టెను, బహు సంతోషం పుట్టినది వారి హృదయాల్లో. ఎందుచేతంటే వారు చెర అనుభవాన్ని ఎరిగారు. ఎటువంటి చెర నుండి ప్రభు విడిపించారు, ఎటువంటి స్వాతంత్రము వారికి దొరికింది, ఎటువంటి సంతోషం, ఎటువంటి ఆనందము, ఎటువంటి బలము. అబ్బా, వారందరూ కూడా కలిసి ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంది చూడండి. అంతవరకు కూడా చూడండి, మన వాళ్ళు కూడా ఇతర దేశాలకి ఇంటి పని నిమిత్తం వెళ్తారు. ఆ ఇంట్లో ఒకళ్ళు ఉన్నప్పుడు వారికి ఎలా ఒంటరి జీవితంలో అబ్బా 10 మంది కలిస్తే ఆదివారం కలుస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది? బలంగా. మా అక్కకి అనుభవం ఉంది, ఎంత బలంగా ఉంటుంది 10 మంది కలిసేసరికి. అలాగే ఈ యూదులందరూ కూడా, స్త్రీలందరూ కూడా తిరిగి వచ్చేసరికి వీళ్ళకి ఎలాగుంది? అబ్బా ఎంత బలం వచ్చేసింది అంటే అంత బలం వచ్చింది. ఎందుకు? మనమందరం ఎవరము? దేవుని బిడ్డలం. దేవుడు మనల్ని లెక్కించాడు, దేవుడు మనల్ని సమకూర్చాడు, దేవుని ఇంట్లో మనల్ని కూర్చుండి పెట్టాడు, దేవుని సన్నిధిని మనకి ఇచ్చారు. బహు సంతోషము. ఈ సంతోషం లేక అనేక మంది లోకంలో నశించిపోతున్నారు. ఈ సంతోషం ఎరిగుండి కూడా వారు చెరలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలుకు తెలుసు, వారు ఐగుప్తు బానిసత్వాన్ని చూచిన వారే అయినప్పటికీ కూడా తిరిగి వారు దేవుని యొక్క ఆజ్ఞను మీరి బబులోను చెరలోనికి తీసుకుని పోబడ్డారు 70 సంవత్సరాలు. కాబట్టి దీనాన నీవు ఇంకా బబులోను చెరలో ఉన్నావా? బబులోను చెర నుండి విడిపించిన స్థితిలో ఉంటే వారు ఏం చేశారంట? పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. బబులోను చెరలో నుండి విడిపించబడిన వారందరూ కూడా పరిశుద్ధ సంఘముగా కూడుకున్నారు. వారు ఏం చేస్తున్నారు? యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారండి. బలంగా ఉన్నారు వాళ్ళు. వారిలో సంతోషం పుడతా ఉంది. బహు సంతోషం పుట్టింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నూను కుమారుడైనటువంటి యోషువ దినమును మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు ఇలాగూ చేసి, అబ్బా ఇంతకుముందు ఎప్పుడోనటండి మా తాత ముత్తాతల నాడు ఆ నూను కుమారుడని యెహోషువ అని ఒక ఆయన ఉండేవాడంట. అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారంట ప్రజలు, మా యొక్క పితరులు. అయితే ఇప్పుడు మేము ఎలా ఉంది? అంతకంటే సంతోషం అనిపిస్తున్నాం, బహుగా సంతోషం. ఈ దినాన మామూలు సామాన్యంగా ఆకులతో సిద్ధపరచుకున్న పర్ణశాల కింద కూర్చొని దేవుని ధర్మశాస్త్రాన్ని వారు చదివి వినిపిస్తుంటే అంత సంతోషం ఉంటే, ఈ దినాలు ఏడు దినాలు ఇవి రక్షకుడే దిగివచ్చి మన కొరకు కలువరి శిలువలో బలి అయి ఆయన చీల్చబడటం ద్వారా, వధించబడటం ద్వారా సిద్ధపరచబడినటువంటి రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి, నీతి వస్త్రాన్ని ధరింపజేసి ఆయన సన్నిధిలో మనల్ని కూర్చుండబెట్టి మనల్ని ఆయన ఆనందింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా ప్రభువుని గణపరచాలి, ఏ రీతిగా ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉంటాం. కాబట్టి మనం చూసినప్పుడు మరి ఈ యొక్క బబులోని చెర మనకు పాపపు బానిసత్వాన్ని, పాపపు చెరను జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని చెర నుండి విడిపించారు. అంతేకాదు ఆయన రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రమును మనకు ధరింపజేశారు. అంతేకాదు పరిశుద్ధ సంఘముగా మనల్ని సమకూర్చారు. ఎంతోమంది పరిశుద్ధ సంఘం వెలుపట ఉన్నారు దేవుణ్ణి ఆరాధించలేని పరిస్థితిలో. కాబట్టి పరిశుద్ధ సంఘముగా సమకూర్చబడినటువంటి మనము
ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. పాపపు చెర నుండి విడిపించబడి మరి రక్షణ వస్త్రము అనగా క్రీస్తునే ధరింపజేసిన మనము మరి ఆ యొక్క మరి పరలోకములో మన పేర్లు జీవగ్రంథంలో పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నాయి. మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయి. పరలోకమందు మన పేర్లు వ్రాయబడి ఉన్నాయి. అందుని బట్టి మన ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. వీరు బబులోను చెర నుండి విడిపించబడినటువంటి వారు ఆ రీతిగానే ప్రభువా ఎంతకాలము 70 సంవత్సరాలు మేము చెరలో ఉన్నాం, ఇప్పుడు మనం విడిపించావు. తిరిగి ఇశ్రాయేలుతో యూదులందరం కూడా మరి మీ యొక్క సన్నిధిలో పర్ణశాల కిందకి తిరిగి మమ్మల్ని సమకూర్చావు. మిమ్మల్ని ఆరాధించుకోవడానికి వారు బహుశా పాడి ఉండొచ్చు. చెర నుండి చూడ పాట ఉంటుంది, చెర నుండి మేము 545 అనుకుంటా. చెర నుండి నేను మొర పెట్టగా బరము నుండి ఉత్తరమిచ్చెను. చెర నుండి నేను మొర పెట్టగా పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసుండు, ఆశ్చర్యకరుడు యేసుండు. నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. పాపపు చెర నుండి విడిపించబడినటువంటి మనము, బబులోను చెర నుండి విడిపించబడినటువంటి వారు మొరపెట్టారు. చెర నుండి వారు మొరపెట్టినప్పుడు ప్రభు వారికి ఉత్తరం ఇచ్చాడు. పరలోకం నుండి వారికి ఉత్తరం ఇచ్చి వారిని విడిపించాడు. అలాగే మనం కూడా అయ్యో ప్రభువా పాపిని నన్ను క్షమించనగానే ప్రభు మనల్ని పాపపు చెర నుండి విడిపించారు. జీవగ్రంథం పరలోకములో మన పేర్లు లిఖించారు. రక్షణ వస్త్రము అనగా క్రీస్తునే మనకు ధరింపచేశారు. అంతేకాదు బహు సంతోషం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన సన్నిధిలో మనం కూర్చొని పెట్టారు. మన పితరులు ఏ రీతిగా అయితే పర్ణశాలల కింద కూర్చొని వారు బహుగా వారిలో సంతోషం పుట్టిందో, వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొని ఏ రీతిగా దేవుణ్ణి మహింపరుస్తున్నారో, దేవుని కార్యాలు వారు జ్ఞాపం చేసుకుని దేవుని గణపరుస్తూ ఉన్నారో, మనము కూడా దేవుని సన్నిధిలో మనం కూడా సంపూర్ణంగా మనల్ని విడిపించిన అనుభవం, మన రక్షణ వస్త్రము ధరింపజేసినటువంటి పరిస్థితి, మన పేర్లు పరలోకంలో రాయబడినటువంటి అనుభవం, ఆయన సన్నిధిలో మనం కూర్చుండి పెట్టినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. చాలామంది దేవుని సన్నిధికి రాని కారణం చేత ఇటు అనుభవాలకు దూరమైపోయే వారంగా ఉన్నారు. మరి రక్షణ వస్త్రము శత్రువు చాలా సులువుగా దాన్ని దొంగిలించేస్తాడు. రక్షణ వస్త్రము ప్రభు వధించబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేహములో నేను భద్రపరచబడి ఉన్నాం. క్రీస్తును ధరించుకున్నాం, క్రీస్తును ధరింపజేశాడు, క్రీస్తు యేసునందు మనం ఉన్నాం. ఇట్టి అనుభవంలో నుండి మనము భద్రపరచబడాలంటే పరిశుద్ధ సంఘముగా కూడుకొని వారు దేవుని యొక్క వాక్యమును వారు వింటూ ఉన్నప్పుడు వారు బహుగా సంతోషించి వారు దేవుని ఘనపరుస్తూ దేవుని మహింపరుస్తూ ఏ రీతిగా బబులోను చెర నుండి వారు విడిపించబడ్డారో దానిని బట్టి వారు అనుభవం పూర్వకంగా ప్రభువుని ఘనపరుస్తున్నారు. మనం కూడా దేవుని ఇంట్లో కూర్చున్నాం. మనం కూడా ప్రభు మనల్ని విడిపించిన అనుభవాన్ని మనం జ్ఞాపం చేసుకొని ప్రభువుని మనం హృదయమారా ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయపడి మనల్ని నడిపించిన గాక. లేచి నిలబడి మరి ఇదే పాట 2 చరణాలు పాడుకుందాం. 545 పాట 2 చరణాలు పాడుకుందాం. పాత పుస్తకాలు అయితే 458. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును.
ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. చెర నుండి నేను మొర పెట్టగా, చెర నుండి నేను మొర పెట్టగా, పరము నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. మునుపటికన్ అధికముగా, మునుపటికన్న అధికముగా మేలుల మాకు కలుగజేయున్, మేలుల మాకు కలుగజేయున్. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే. ఆశ్చర్యకరుడు యేసుడు, ఆశ్చర్యకరుడు యేసుడు, నా పాపము లక్షమించెను, నా పాపము లక్షమించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును, సర్వదా నిన్ను నే స్మరింతును. ప్రభు ఇచ్చిన తలంపులతో కొద్ది నిమిషాలు ప్రభుని మనం వ్యక్తిగతంగా పునరారాధిద్దాం.